టార్గెట్ భారత్ వయా బంగ్లాదేశ్. అక్కడ అలజడి ఉంటే ఇక్కడ ప్రశాంతత ఉండదు. అందుకే బంగ్లాదేశ్లో అంతా సెట్ కావద్దు, ఎప్పుడు ఏదో ఒక లొల్లి జరుగుతూనే ఉండాలని కుట్రలకు తెరలేపుతోంది పాకిస్తాన్. అప్పుడే భారత్ ఎప్పుడూ టెన్షన్ మధ్య అటెన్షన్గా ఉంటుందని స్కెచ్ వేస్తోంది. బోర్డర్లో తాము ఏం చేసినా నడవాలంటే భారత్ దృష్టిని డైవర్ట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇన్నాళ్లు బంగ్లాలో జరిగిన అల్లర్లను తెర వెనుక ఉండి నడిపించిన పాక్ ఇప్పుడు మరిన్ని కుట్రలకు తెరలేపుతోంది. బంగ్లాదేశ్లో పాక్ చేస్తున్న కుట్రలేంటి? అలజడి అహింస మధ్య చలిమంటలు కాచుకునే దాయాది తీరు మారేదెప్పుడు? బంగ్లాదేశ్లో అశాంతికి పాక్ ఐఎస్ఐ ఆజ్యం. రావణ కాష్టం రగిలేలా కొత్త కుట్రలకు ప్లాన్. అటెన్షన్ డైవర్షన్తో సరిహద్దుల్లో కవ్వింపులు. హసీనా గద్దె దిగారు. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయినా రావణ కాష్టం రగులుతూనే ఉంది. అలజడి అశాంతి రాజ్యమేలుతోంది. ఇదే కావాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. ఇన్నాళ్లు రిజర్వేషన్ల కోసం జరిగిన అల్లర్లు విధ్వంసాన్ని తెర వెనక ఉండి నడిపించిన పాక్ ఐఎస్ఐ ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ ప్రశాంతంగా ఉండటాన్ని ఇష్టపడటం లేదు. భారత్కు సరిహద్దు దేశంగా ఉన్న బంగ్లాలో అలజడి ఉంటేనే భారత్కు కంటి మీద కునుకు ఉండదని భావిస్తోంది. బంగ్లాదేశ్లో హిందువులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియని దుస్థితి ఉంది. హిందువుల ఇళ్లు, వ్యాపారాలు, ఆలయాలపై అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. దీంతో వారంతా మరోసారి ఇండియా వైపే చూస్తున్నారు. బంగ్లాదేశ్లోని వందలాది మంది హిందువులు భారత సరిహద్దును దాటాలనే ఆశతో ఉన్నారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న బంగ్లాలో హిందువులపై దాడులు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. బంగ్లాదేశ్లోని పంచగఢ్ జిల్లాలో చొరకతి, బనియాపరా, బోనోగ్రామ్ లాంటి గ్రామాల్లో వందలాది మంది హిందువులు బార్డర్ క్రాస్ చేసేందుకు ట్రై చేశారు. ఇక భారత్లోకి ప్రవేశించాలని 0 పాయింట్ దగ్గర గుమిగూడారు. భద్రతా బలగాలు వారిని అడ్డుకుంటున్నాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతోన్న దాడులను లోకల్ ముస్లింలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. టెంపుల్స్ పై కూడా అటాక్స్ జరగకుండా అడ్డుకున్నారు. అలాంటప్పుడు హిందువులపై దాడులు చేస్తున్నది ఎవరన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అనిశ్చితి కొనసాగేందుకు పాక్ మరో కుట్రకు తెరలేపిందన్న చర్చ జరుగుతోంది. హిందువులపై జరుగుతోన్న దాడుల్లో పాక్ ఐఎస్ఐ సంస్థ ఉసిగొల్పుతున్న అతివాద ముస్లింల పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. సేమ్ టైం అక్కడ అల్లర్లు, అనిశ్చితి ఉంటే ప్రజలు ఆశ్రయం పొందాలనుకునేది కూడా భారత్లోనే. ఇలా అన్ని రకాలుగా మన దేశంపై ఒత్తిడి పెంచేందుకు కుట్రలకు తెరలేపింది పాక్. బంగ్లాదేశ్లో అనిశ్చితి ఉంటే ఆటోమేటిక్గా భారత్పై ఎఫెక్ట్ ఉంటుంది. బార్డర్లో టెన్షన్ పరిస్థితులు ఉంటాయి. బంగ్లాదేశ్ భారత్ మధ్య కంచె లేదు. దీంతో ఎవరైనా అక్కడి నుంచి భారత్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు బంగ్లాలో అల్లర్లు, విధ్వంసం ఉన్నంత కాలం భారత్ అలర్ట్ గా ఉండక తప్పదు. బార్డర్లో టైట్ సెక్యూరిటీ పెట్టి అల్లరి మూకలు, ప్రజల వలసలు ఆపేందుకు నిఘా పెట్టాలి. అతిపెద్ద సమస్య ఏంటంటే సాధారణ జనం రూపంలో ఉగ్రవాదులు భారత్లోకి వచ్చే ప్రమాదముంది. ఇది సమస్యగా భావించి భారత్ బంగ్లా బార్డర్లో టైట్ సెక్యూరిటీ పెడితే ఇక మనతో సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించొచ్చని భావిస్తోంది పాక్. అటు పంజాబ్, రాజస్థాన్ తో పాటు ఇటు బంగ్లా బార్డర్లో అలజడి ఉంటే భారత్ ప్రశాంతంగా ఉండలేదని, అంతర్గత అభివృద్ధి కంటే బార్డర్ పై ఫోకస్ పెడుతుందని కుట్ర చేస్తోంది దాయాది దేశం. ఇప్పటికే బంగ్లాలో అలజడితో రెండు దేశాల మధ్య వాణిజ్యం, వ్యాపారం దెబ్బతింది. ఎక్కడికక్కడ సరకు రవాణా ఆగిపోయింది. రిజర్వేషన్లతో గొడవ మొదలై నిరసనలతో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనలతో అట్టుడికిపోయి వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో హసీనా గద్దె దిగాల్సి వచ్చింది. నిరసనల వరకు ఓకే, ఆందోళనలు కూడా కొన్నిసార్లు తప్పవు. కాల్పుల మోత ప్రాణ నష్టానికి లెక్కే లేదు. ఇల్లు వాకిలి లేదు. ఆకలి అరణ్యరోధన చేస్తోంది. ప్రాణాలు అంటే లెక్కే లేకుండా విధ్వంసం జరిగింది. వీధులన్నీ అశాంతికి కేరాఫ్ గా, అలజడికి మారుపేరుగా మారాయి. ఇప్పటికీ అక్కడ సిచ్యువేషన్ బాలేదు. బంగ్లాదేశ్ ప్రజల్లో అభద్రతా భావం స్పష్టంగా కనిపిస్తోంది. దీనంతటికీ పాకిస్తాన్ పాపం తప్పనిసరిగా ఉందంటున్నాయి నిఘా వర్గాలు.
హసీనా గద్దె దిగారు. తాత్కాలిక ప్రధానిగా యూనస్ ఛార్జ్ తీసుకున్నారు. నెక్స్ట్ ఏంటి? ఇదే ఇప్పుడు బంగ్లాదేశ్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు జరిగితే అవామీ పార్టీ రంగంలోకి దిగే అవకాశం ఉంది. షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్కు వెళ్లి ఎన్నికలను ఫేస్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చాకే ఎన్నికలు జరుగుతాయా? ఉద్రిక్తతలు, అశాంతి ఉన్న పరిస్థితుల్లో హసీనా నాయకత్వానికి ప్రజలు మళ్లీ మద్దతు తెలిపే అవకాశం ఉంటుందా? బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ కాబోతుందా? బంగ్లాదేశ్లో శాంతి స్థాపనకు చర్యలేవి? షేక్ హసీనా గద్దె దిగితే సరిపోతుందా? తాత్కాలిక ప్రధాని అంతా గాడిలో పెడతారా? బంగ్లాదేశ్ ప్రయాణం ఎటువైపు? ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది కంట్రీగా మారింది. రిజర్వేషన్లు, సమస్యలు అన్నీ కలగలిపి యువతను రోడ్డెక్కేలా చేశాయి. ఆందోళనలు అదుపు తప్పి షేక్ హసీనా గద్దె దిగాల్సి వచ్చింది. అంతటితో సమస్యలు పరిష్కారమవుతాయా? ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే. హసీనా ప్రధానిగా ఉండటం ఇష్టం లేని వాళ్లకు ఇప్పటికిప్పుడు ఊరట దక్కినట్లే. ఆమె దేశం విడిచి వెళ్లిపోవడం కూడా కొందరికి హ్యాపీనే. కానీ భవిష్యత్తేంటి? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మాటేమిటి? వీటన్నింటికీ పరిష్కారం లభించడం ఈజీనా అంటే సమాధానం లేని ప్రశ్నలే అని చెప్పొచ్చు. వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశముంది. అప్పటిదాకా పరిస్థితుల్లో పెద్దగా మార్పులు వచ్చే అవకాశమైతే కనిపించడం లేదు. హసీనా దిగిపోవాలని కోరుకున్నవారైతే ఆందోళనల నుంచి వెనక్కి తగ్గొచ్చు. సమస్యల పరిష్కారం మాత్రం అప్పుడే సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. మరోవైపు దేశాన్ని విడిచి వెళ్లిన హసీనా తిరిగి వస్తారని, ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆమె కొడుకు ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. బంగ్లాలో ఉన్న పరిస్థితులకు హసీనానే కారణమన్న భావన ప్రజల్లో ఉంది. రిజర్వేషన్లు, నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగానికి కారణం ఆమె తీసుకున్న నిర్ణయాలేనని ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొనేందుకు ఆమె బంగ్లాదేశ్కు వెళితే పరిస్థితులు మరోసారి అదుపు తప్పే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ తరువాత మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వస్తారని ఆమె కొడుకు సాజిబ్ వాజెద్జాయ్ చెబుతున్నారు. తమ దేశంలో అశాంతికి పాకిస్తాన్ ఐఎస్ఐ ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. ఉగ్రవాద విదేశీ శక్తులు మాత్రమే సమకూర్చగలిగే ఆయుధాలతో అల్లరిమూకలు పోలీసులపై దాడులు చేశాయని గుర్తు చేశారు. అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు హసీనా తిరిగి బంగ్లాదేశ్లో అడుగు పెడతారని అంటున్నారు హసీనా కొడుకు జాయ్. అవామీ లీగ్ పార్టీ కథ ఇంకా ముగియలేదని, తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్న వారిని విడిచిపెట్టబోమంటున్నారు. హసీనా కుమారుడి మాటల్లో ధీమా ఏంటి? ప్రజలు తమ వెంటే ఉన్నారనే నమ్మకమా? అల్లర్లకు విద్యార్థులు కారణం కాదా? పాకిస్తాన్ కుట్రే అని భావిస్తున్నారా అంటే అవుననే చర్చ జరుగుతోంది. హసీనా కూడా ఆందోళన చేస్తున్నది విద్యార్థులు కాదు, ఉగ్రవాదులేనని స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకే హసీనా మళ్లీ ప్రధాని అవుతారన్న ధీమా అవామీ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మరోవైపు తాత్కాలిక ప్రధాని వచ్చినా బంగ్లాదేశ్లో పరిస్థితులు చక్కబాటం లేదు. ఆ దేశంలో ఉండేందుకెవరూ ఇష్టపడటం లేదు. ముస్లింలు, హిందువులు అందరూ బంగ్లాను విడిచిపెట్టి వెళ్లేందుకు వీసా సెంటర్లకు క్యూ కడుతున్నారు. దాంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా అన్ని వీసా దరఖాస్తు సెంటర్లను మూసివేశారు. తాత్కాలిక ప్రధాని అంతర్గత పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆందోళనలు విరమించాలని విద్యార్థులు, సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే హసీనా వ్యతిరేక శక్తులు సూచించిన వ్యక్తిగా తాత్కాలిక ప్రధాని అయ్యారు యూనస్. ఆయన ఉక్కుపాదంతో నిరసనలను అణచివేసి పరిస్థితులను దారిలోకి తీసుకొస్తారన్న నమ్మకమైతే ఎవరిలో కనిపించడం లేదు. ఒకవేళ సాధారణ పరిస్థితులు వచ్చినా ఆందోళనలు, అల్లర్లతో జరిగిన నష్టాన్ని పూడ్చేదెలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆకలితో అలమటిస్తున్న ప్రజలను ఆదుకునేందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ఏం చేయబోతున్నారు? ఏ దేశం సహకారం కోరబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.